మహేష్ బాబు జీవనయాత్రలోని రకరకాల మలుపుల గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం ఘట్టమనేని శివరామకృష్ణను పరిచయం చేసుకోవాలి. ఎవరా వ్యక్తి? ఆయనే నిన్న మొన్నటి తరాల తెలుగు సూపర్ స్టార్, 50 సంవత్సరాల పాటు హీరోగా నిలదొక్కున్న నటుడు మహేష్ బాబు తండ్రి హీరో కృష్ణ. కృష్ణ తెనాలి సమీపంలో ఉన్న బుర్రిపాలెంలో నాగరత్నమ్మ, వీరరాఘవయ్య చౌదరి దంపతులకు జన్మించారు. పెద్ద కొడుకుగా. వాళ్ళది మధ్యతరగతి రైతు కుటుంబం. ఆ దంపతులకు మొత్తం 5గురు సంతానం. కృష్ణ విద్యాభ్యాసం తెనాలి, నర్సాపూర్లో జరిగింది. కాలేజ్ చదువు ఏలూరులోని సిఆర్ఆర్ కాలేజీలో కొనసాగింది. అప్పట్లో కృష్ణతో పాటు శోభన్ బాబు, మురళీమోహను ఒకే గదిలో ఉంటూ చదువుకునేవారు. చదువు పూర్తయ్యాక ఎవరి దారి వారిదే అయినా కృష్ణలాగే వాళ్ళు ప్రముఖ నటులుగా రాణించడం విశేషం. కృష్ణ కాలేజీ రోజుల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేవాడు. నాటకాలు వేసేవాడు. ముఖ్యంగా చేసిన పాపం కాశీకి వెళ్ళినా అనే నాటకంలో అతను ధరించిన పాత్రకు ఎంతో పేరొచ్చింది. దాంతో కృష్ణకు నట జీవితంపై ఆసక్తి ఏర్పడింది. సినిమాలో నటించాలనే ఉత్సాహం కలిగింది. గ్రాడ్యుయేట్ అయ్యాక 1962లో నవంబర్ 1న కృష్ణకు ఇందిరాదేవితో వివాహమైంది. కృష్ణ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే భార్య కూడా ప్రోత్సహిస్తూ వచ్చింది. పదంటి ముందుకు, కులగోత్రాలు వంటి సినిమాలో చిన్న చిన్న వేషాలు వేసిన అతని లక్ష్యం అక్కినేని ఎన్టీఆర్లా హీరో కావాలన్నదే. 65లో అక్టోబర్ 13న కృష్ణ దంపతులకు రమేష్ బాబు పుట్టాడు. సరిగ్గా ఆ రోజుల్లోనే కృష్ణ జీవితంలో ఒక గొప్ప మలుపు. అందరూ నూతన నటీనటులతో ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తీస్తున్న తేనె మనసులు చిత్రంలో హీరోగా ఎంపిక కావడం. ఆ చిత్రం విజయం సాధించడంతో కృష్ణ హీరో కృష్ణ అయ్యాడు. 1968లో కృష్ణ దంపతులకు అమ్మాయి పుట్టింది. పేరు పద్మావతి. ఆ తర్వాత కృష్ణ జీవితంలో ఆనాటి ప్రముఖ నటి విజయ నిర్మల ప్రవేశించింది. ఈ ఇద్దరి మధ్య నడిచిన ప్రేమాయణం టాక్ ఆఫ్ ది టౌన్గా అయ్యింది. ఎందుకంటే విజయ నిర్మల కూడా వివాహితురాలే. ఆమె భర్త కేఎస్ మూర్తితో సంబంధం తెంచుకున్న కొడుకు నరేష్ ఆమెతోనే ఉన్నాడు. అయినా కృష్ణ, విజయ నిర్మల తమకు ఎదురైన ఇబ్బందులను అధిగమించి దంపతులయ్యారు. అయితే కృష్ణ విజయ నిర్మలను భార్యగా స్వీకరించినా తన కుటుంబ బాధ్యతలను ఎప్పుడూ విస్మరించలేదు. విజయ నిర్మల కూడా అందుకు ప్రతిబంధకంగా నిలవలేదు. హీరో కృష్ణ విజయయాత్ర కొనసాగుతూ వచ్చింది. కృష్ణ, ఇందిరాదేవి దంపతులకు 1970లో మంజుల, 1975లో మహేష్ బాబు, 1979లో ప్రియదర్శిని పుట్టారు. కృష్ణ, విజయ నిర్మలకు పిల్లలు పుట్టకపోయినా ఆమె కొడుకు నరేష్ని తన కొడుకులాగే చూసుకున్నారు కృష్ణ. అయితే కృష్ణ కుటుంబ సభ్యుల్లో చాలామందికి విజయ నిర్మలపై ద్వేషం ఉండేది. మరి ఈ నేపథ్యంలో మహేష్ బాబు బాల్యం ఎలా గడిచింది?